నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఒట్టే ఓబన్న విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ. పాల్గొన్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. కేంద్ర సాయుధ పోలీస్ దళాల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కేంద్రాన్ని డిమాండ్ చేసిన తెలంగాణ మాజీ సిఎపిఎఫ్ పర్సనల్ వెల్ఫేర్ అసోసియేషన్. ఉమ్రా యాత్రను విజయవంతంగా పూర్తి చేసి స్వస్థలాలకు చేరుకున్న యాత్రికులను పూలమాలలతో సత్కరించి స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని కేక్ కట్ చేసి మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం ఆగు. బాబు జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి ఉత్సవాలను ఈరోజు ఘనంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధికారికంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం తరఫున అధికారికంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సన్నిధిలో వారికి ఘనంగా పూలమాలను సమర్పిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి అధికారుల బృందంతో పాటు ప్రజాప్రతినిధులు జిల్లా బాబు జగ్జీవన్ గారి జయంతి ఉత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని ఆశయ సాధన ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మన భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వారుగా కుల వివక్షకు వ్యతిరేకంగా అంటరానితనానికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమంలో సాంఘిక ఉద్యమంలో పాలు పంచుకొని కార్మికుల పక్షపాతిగా పేరుగాంచినటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారు మన దేశ స్వాతంత్రం వచ్చిన తదుపరి జవహర్లాల్ నెహ్రూ గారి ప్రధానమంత్రి నేతృత్వంలో కార్మిక శాఖ మార్చులుగా అనేక సేవలు అందించినటువంటి సందర్భాన్ని మనం గుర్తుంచుకుంటాం. ఆ మహనీయుల యొక్క జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా వారి ప్రతిభలకు మనం పూలమాలు సమర్పించి పూలతో నివాళులు అర్పిస్తూ ఇప్పుడు ఈ తరం మీ ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోతామనేటువంటి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకు సాగుతామని చెప్పేటువంటి కార్యక్రమం. ఎంతోమంది మహనీయుల యొక్క విగ్రహాలు మనం ఏర్పాటు చేసుకునే క్రమంలో బాగా గుర్తు గతంలో మహాత్మా జ్యోతిరావు ఫులేకి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణకు సంబంధించి లేనప్పుడు ఇదే విధంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే విగ్రహం కావాలగానే మరో జయంతి ఉత్సవాలు సిరిసిల్ల పట్టణం అందరం కలిసి ఏర్పాటు చేసుకునే ప్రభుత్వం
అదేవిధంగా ఇప్పుడు మిత్రులు దళిత సంఘాలకు సంబంధించిన నాయకులతో పాటు మా మిత్రులు బాలరాజు గారి వేములవాడలో కూడా మా మిత్రులు ఉన్న వచ్చి వేములవాడలో కూడా బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహం కావాలని చెప్పని కోరుతున్న సందర్భంలో తప్పనిసరిగా మానవీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. వారి జయంతి వర్ధంతి ఉత్సవం సందర్భంగా ఈ తరం ప్రజలకు, ఈ తరం యువత వారికి నివాళులర్పించే క్రమంలో వారి స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవడానికి కోసం మరి ఆ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అధికారులు ఇక్కడ ఉన్నారు, స్థలాన్ని సేకరించినట్లయితే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మనం అమలు చేసుకుందాం. లేదు మేమే చూస్తాం, మీరంటూ ఇబ్బంది లేదు, మీరు చూసి చెప్పినా ఆ కార్యక్రమంలో మనం ముందు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండల పరిధిలోని చైతన్య డ్రీమ్డ్ టు బి యూనివర్సిటీలో 14వ పట్టభద్రుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యూనివర్సిటీ వ్యవస్థాపకుడు ఛాన్సలర్ డాక్టర్ సిహెచ్వి పురుషోత్తం రెడ్డి అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా సిఎస్ఐఆర్ ఒడిశా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ రామానుజు నారాయణ్, గౌరవ అతిథిగా ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఏనుగాల పెద్దిరెడ్డి హాజరైన ప్రసంగిస్తూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల దినోత్సవంలో ప్రముఖ అతిథులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. Now I request Professor Anuradha, Dean Academic Affairs, to introduce the guest. అనంతపురం అర్బన్ పీటీసీ గ్రౌండ్ వద్ద స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, స్థానిక అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో వడ్డేర్ల కోసం ప్రభుత్వం తరఫున ఒక భవనం నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిమెంటు పోలన్న, కుంచపు వెంకటేష్, వడ్డే సంఘం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం అటు ఎనికమ్మా, కొద్దిగా ఎనికి నా సెల్ ఓడుతున్నా అన్న, కొద్దిగా ఎనికి పెట్టుకున్నాను. ఓకేలే, నేను కింద పెట్టుకున్నాను. తిన్నదే కదా ఇంపార్టెంట్, కరెక్ట్ అట్లా అంటావా? ఓకే ఓకే రైట్.
వడ్డీ ఓపెన్ ఆశయాల్ని వడ్డీ ఓపెన్ ఆశయాల్ని వడ్డీ ఓపెన్ ఆశయాల్ని వడ్డీ ఓపెన్ ఆశయాల్ని నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు వడ్డీ ఓపెన్ ఆశయాల్ని వడ్డీ ఓపెన్ ఆశయాల్ని. అందరికీ నమస్కారం. ప్రముఖ స్వాతంత్ర ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రత్యేకించి వడ్డెర కులస్తుల ఆరాధ్య దైవంగా భావించినటువంటి వడ్డే ఓబన్న గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి, ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు హాజరు కావడము, వారితో పాటు ప్రముఖమైనటువంటి వడ్డెర కులస్తు నాయకులందరూ కూడా ఈరోజు విచ్చేసి ఈ యొక్క భూమి పూజ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. అనంతపురం నగరంలో అతి సుందరంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో వడ్డే ఓపన్న గారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలని ఒక ఆలోచనతో ఈరోజు మంచి స్థలం, చాలా మంచి స్థలం, పీటీసీ ముందర మంచి రోడ్డు, మెయిన్ రోడ్డుకి బాగా ఆపోజిట్లో కనిపించేలాగా ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఇక్కడ ఈరోజు భూమి పూజ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ, అందరూ కూడా ఆ యొక్క స్వాతంత్ర పోరాట యోధుడుగానే కాదు, చాలా వరకు మీరు చూసాం అతని చరిత్రకు తీసుకుంటే బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యము పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడిగా, మనమందరూ గర్వించదగ్గ నాయకుడిగా ఉన్నటువంటి వడ్డే ఓపన్న గారిని స్మరించుకుంటూ అందరూ కూడా ఈరోజు వారు చూపించినటువంటి మార్గంలో, ఒక పోరాట మార్గంలో మనం నడవాలి, మనకు కావాల్సిన హక్కులు మనం కాపాడుకోవాలి. తద్వారా మన కులస్తులకు అందరికీ కూడా మంచి జరిగేలాగా కుల సంఘాలన్నీ కూడా ఐక్యమత్యంతో వడ్డెర కులస్తులు ఎక్కడో సరే పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా కలిసి పనిచేసుకుంటూ వాళ్ళు చిరకాల కోరికైనటువంటి ఎస్టీ సాధన కోసం కూడా వారు కృషి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అందులో మా వంతు పాత్ర కూడా తప్పకుండా మేము సహాయ సహకారాలు అన్ని రకాలుగా కులస్తులకు అందజేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా విగ్రహ స్థాపన కోసం 5 లక్షల రూపాయలు ఇక్కడ ఎంపీ ల్యాడ్స్ నుంచి అడగడం జరిగింది. అది కూడా తప్పకుండా మేము నిధులు విడుదల చేస్తాం. హనుమకొండ 2వ డివిజన్ వంగపహాడు పునీత ఆంతోనీ చర్చిలో విచారణ గురువు ఫాదర్ జెరోమ్ ఆధ్వర్యంలో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫాదర్ ఇన్నారెడ్డి, బ్రదర్ చౌహాన్ విచ్చేశారు. వారు మాట్లాడుతూ ఈస్టర్ వేడుకలను ప్రపంచ దేశంలోని ప్రజలందరూ పండుగగా జరుపుకుంటారని అన్నారు. యేసు క్రీస్తు మరణించి సమాధిలో నుంచి లేచిన 3వ రోజున ఈస్టర్ పండుగను జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దోమ కొర్నేలు, ఉపదేశి అడ్డూరి స్వామి, దోమ మురళి, మంద కిషోర్, బొక్క ప్రసాద్, పొన్నాల ఆంటోనీ, పసుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అన్ని పక్కకు పెట్టి నేను గురువు కావాలి, ప్రజలకు సేవ చేయాలని ధైర్యంగా ముందుకొచ్చాడు. ఇద్దరే కొడుకులు. ఆయనను చూసి వాళ్ళ తమ్ముడు కూడా గురువు కావాలని సెమినార్లో చేరాడు. చప్పట్లు కొట్టండి. బాగా అయినాక మమ్మల్ని మర్చిపోకండి స్వామి. థ్యాంక్ యూ కొంటున్నాను. ఉన్న విషయం నేను డైరెక్ట్ చెప్పడం నాకు అలవాటు కాబట్టి అన్ని రకాలుగా మనకు లైటింగ్ విషయాల్లో సహకరిస్తున్న దోమూర్లకి గట్టిగా చప్పట్లు కూడా. సంఘాధ్యక్షులు దోమ కొర్నేలు గారు వ్యయ ప్రయాసాలు ఎంతగానో ఓర్చుకొని, కొర్నేలు వాళ్ళ అమ్మ దయచేసి ఒప్పుకున్నారు. ఎందుకంటే పట్టణాలకు వెళ్ళా, సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్. వాక్యం ఎప్పుడు వీళ్ళు పనిచేస్తారు నాకు తెలుసు. పొన్నాల అర్జున్ నెక్స్ట్ రైట్ పట్టుకోమ్మా. దోమ నిఖిల్ పట్టుకో. అందరికి లేట్ అవుతుంది చాలా, 2 గంటలు కూర్చున్నారు. సింతం ప్రణయ్ ఎవరు ఇంకెవరమ్మా? నీకు రైట్, వెరీ గుడ్. దగ్గర సాయం చేస్తున్నటువంటి పొన్నాల ఆంటోనీ గారికి మరియు అక్కడ ఉన్న టీంకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరియు గత బ్రదర్స్ వచ్చిన నుండి వాళ్ళకి భోజనం అందిస్తున్నటువంటి పసుల ప్రసాద్, స్వీటీ. శాశ్వతమైన ప్రేమతోనూ కృపతోనూ కాపాడము. తద్వారా పాస్కా పరమ రహస్యాల ఫలితమున నూతనీకరింపబడిన మీ శ్రీసభ ఉత్థాన మహిమలో ప్రవేశింప అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. మీ శిరములను వంచి దేవుని యొక్క ఆశీస్సుల కోసం ప్రార్థన చేయండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు ఈ ఉత్థాన మహోత్సవమున మేము దీవించి సకల పాపము నుండి కీళ్ళ నుంచి కాచి రక్షించునుగాక. తన కుమారుని ఉత్థానము ద్వారా
దేవుడు మనకు స్వస్థతను దయచేయునుగాక. అతడు తన వాగ్దానమును నెరవేర్చి మీకు నిత్య జీవమును ప్రసాదింతురుగాక. మీకు క్రీస్తు శ్రమలపై మరణం చేసి దుఃఖించితని ఇప్పుడు అతని ఉత్థానమును ఆనందంతో కొనియాడుచున్నారు. నిత్య విందుకు సంతసముతో అతడు మేము ఆహ్వానించురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర ఇక్కడ నుంచి సాయుధ పోలీస్ దళాల్లోని సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఐటిబిపి, ఎస్ఎస్బికి చెందిన మాజీ అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మాజీ సిఏపిఎఫ్ పర్సనల్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సమస్యలు పరిష్కారం కాకపోతే సిబ్బంది మనోబలం దెబ్బతినడమే కాకుండా దేశ భద్రతపైన ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. అలాగే పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, పదోన్నతుల్లో ఉన్న స్తబ్దతను తొలగించాలని, వృత్తిపరమైన అసమానతలను సరిచేయాలని వారు డిమాండ్ చేశారు. కర్తవ్య నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సిబ్బందికి షాహీద్ హోదా ఇవ్వాలని, ప్రస్తుతం ఉన్న ఆపరేషనల్ క్యాజువాలిటీ వర్గీకరణను పునఃసంరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు కోరారు. కూడా అక్కడికి వెళ్ళి 50 degrees టెంపరేచర్లో ఉద్యోగం చేయట్లేదు కదా. వీళ్ళు కుటుంబాలను వదిలిపెట్టేసి ఇంటి దగ్గర ఏం చెప్పిపోతారు, మేము వస్తాము అని చెప్తారు. కానీ వాళ్ళకి తెలుసు మేము వస్తామో రామో తెలియదు. కానీ అట్లాంటి వాళ్ళు ఈరోజు ఎన్ఎస్జీ సార్ చెప్పినట్టు ఎన్ఎస్జీ, ఎస్పీజీ, విఐపి సెక్యూరిటీస్లో మొత్తం ఈ జవాన్లే 3 లేయర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నారు. ట్రైనింగ్లో వాళ్ళకి ఏం చెప్తున్నారు, అవుటర్ లేయర్ సెక్యూరిటీలో ఉన్న గార్డ్ ఎవరైతే ఉన్నారో విఐపి ప్రాణాలు కాపాడడానికి బుల్లెట్స్ మీ చెస్ట్లో తీసుకోమంటారు. కానీ ఆ చెస్ట్లో తీసుకునే జవాన్ల గుండెల్లోనే మీరు ఈరోజు బుల్లెట్స్ గుచ్చేశారు. సో దీన్ని ఒకసారి ప్రభుత్వానికి ఇంత దయాహృదయం లేకుండా ఉన్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే వాళ్ళ మీద ఏం ప్రెషర్ ఉందో, మరి ఏ బ్యూరోక్రాట్స్ ఏమి రాసి ఇచ్చారో తెలియదు. కానీ వాళ్ళు ఒక్కసారైనా కానీ స్టేక్ హోల్డర్స్ తోటి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. జీవిత కాలంలో ఒక కానిస్టేబుల్గా అపాయింట్ అయితే బార్డర్ సెక్యూరిటీలో 16 గంటలు డ్యూటీ చేస్తాడు. వాళ్ళ భార్య పిల్లల్ని ఓన్లీ అంటే జీవిత కాలంలో వాళ్ళు 2-3 సంవత్సరాలే కుటుంబంతో గడుపుతారు. సో అటువంటి వాళ్ళకు కూడా వీళ్ళు అట్లీస్ట్ వాళ్ళ వెల్ఫేర్ చూడకుండా ఇప్పుడు ఒక బయట నుంచి వచ్చిన డెప్యుటేషన్ ఆఫీసర్ ఈ సిఏపిఎఫ్ బిల్ పాస్ చేశారు బోత్ రాజ్యసభ అండ్ లోక్సభలో. డిస్కషన్ లేదు, అందులో స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ లేదు. ఉంది యూట్యూబ్లో. కానీ నేను చెప్పే విషయం వేరు. ఈ డెప్యుటేషన్ వచ్చిన వాళ్ళు ఎగిరి వచ్చి పక్షుల్లాగా మా ఆర్గనైజేషన్స్ మీద కమాండ్ చేయడానికి వచ్చారు. వాళ్ళకి మా కష్టాలు తెలియవు. వాళ్ళు ఆ కింద లెవెల్స్లో వాళ్ళు పని చేయలేదు. ఆ పని చేయకపోగా సడన్గా వచ్చి వాళ్ళు ఆర్డర్స్ ఇస్తే ఏం జరుగుతుంది అన్నది మేము చాలా చూసాం. నేను పనిచేసిన ఒక గౌహటిలో నేను డిపో కమాండ్ చేస్తున్నప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ డిఐజీగా ఉండి ఒక 69వ బెటాలియన్ సిఆర్పి దాని మీద ఒక అటాక్ జరిగితే అఫ్కోర్స్ అప్పుడు డిఫరెంట్ మిగతా బెటాలియన్స్ కూడా ఆఫీసర్లు వచ్చి పార్టిసిపేట్ చేశారు. మామూలుగా రాత్రి ఆపరేషన్ అయిపోయిన తర్వాత మేము తెల్లవారినప్పుడే మళ్ళీ మేము చెక్ చేసుకుంటాం
ఏముంది ఏం లేదు, ఎవరు పోయారు ఎవరు బతికున్నారని. అతను ఆర్డర్ చేశాడు, రేంజ్ డిఐజీ కాబట్టి మీరు మళ్ళీ ఇప్పుడు వెంటనే వెళ్ళి మళ్ళీ చెక్ చేయండి అన్నాడు. పాపం ఇద్దరు, నేను బికాజ్ ఆఫ్ మై ఏజ్ మర్చిపోతున్నాను, వాళ్ళ పేర్లు మర్చిపోతున్నాను. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ గ్యారంటీ మెడల్ వచ్చిన వాళ్ళిద్దరు ఆఫీసర్లు, వాళ్ళు పాపం వాళ్ళ పేరుని చెప్పబట్టి వాళ్ళు వెళ్ళారు. ఒక టెర్రరిస్ట్ కాశ్మీర్లో. భారత్ లోని వివిధ రాష్ట్రాలకు చెందిన యాత్రికులు బయలుదేరి 15 రోజులు ఉమ్రా యాత్రను విజయవంతంగా పూర్తి చేసి తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న యాత్రికులను కుటుంబ సభ్యులు పూలమాలలతో సత్కరించి స్వాగతం పలికారు. ఆల్ విజన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఫయ్యజ్ అలీ మాట్లాడుతూ, భగవంతుని సన్నిధికి చేరుకునేందుకు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని, దేవుడి కృప మనపై ఉంటే ఎక్కడికైనా విజయవంతంగా చేరుకొని వస్తామని ధీమా వ్యక్తం చేశారు. యుద్ధం కారణంగా అనేక మంది భయభ్రాంతులకు గురవుతున్న సంగతి తెలిసిదే. ఉమ్రా యాత్రకు వెళ్లే వారు ఎలాంటి అపోహలకు గురి కావద్దని అన్నారు. ఉమ్రా యాత్రికులకు అక్కడ ఎలాంటి అసౌకర్యానికి గురి కాలేదని, ప్రశాంత వాతావరణంలో మక్కా మదీనాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశామని తెలిపారు. ఉమ్రా యాత్ర చేసేవారు వచ్చే నెల 20 తేదీలోపు तमनु संप्रदिंचाలని కోరారు। वालेकुम वरहमतुल्लाहि व तआला बरकातहू। भाई 23 मार्च को अलमीज़ान का काफिला रवाना हुआ था SV 755 से माशाल्लाह आज सहूलत के साथ आफियत के साथ माशाल्लाह पूरा उम्रा करके 15 दिन गुजार के आज 6 अप्रैल को हम लोग माशाल्लाह सऊदी एयरलाइन से SV 754 से आगे माशाल्लाह पूरा हमारा लगे जमजम सब जितने सामान है पूरा आगे माशाल्लाह हमारे 4 उम्रे हुए। मक्का में बहुत अच्छा वक्त गुजरा। बहुत से लोग टूर ऑपरेटर मुस्तकिल ये मुझे फ़ोन कर रहे थे कि भाई कैसे हालात है बताइए, बहुत से हाजी उम्रे के लिए कैंसिल कर रहे हैं। तो माशाल्लाह हुज्जाज से पूछे इतना सहूलत के साथ, वहाँ पता ही नहीं है क्या चल रहा है क्या हो रहा है दुनिया में। सब अपनी इबादतों में, जिक्र में, तिलावत में, अल्लाह को याद करने में माशाल्लाह अपने गुनाहों की माफ़ी के लिए वक्त गुजारे पूरे। अल्लाह जज़ाए खैर दे। बहुत अच्छा मजमा था, काफ़ी सब इबादतों में तिलावत में रहे माशाल्लाह। और माशाल्लाह महबूब नगर, मोमिन पेट, विखाराबाद, तांडूर पूरे अतराफ के साथी माशाल्लाह थे। अल्लाह जज़ाए खैर दे। तो माशाल्लाह बहुत खिदमत में लगे रहे और पूरी इबादत। सबसे खुशी की बात यह है कि हुज्जाज इकराम जब इबादत करते हैं तो हमें भी उसका अजर मिलता है। तो माशाल्लाह सब इबादत में ज़्यादा वक्त हरमैन शरीफन में गुजारे। मक्का के ग्रुप की तादाद भी माशाल्लाह हमारी 41 हुज्जाज इकराम, 43 समझो, 3 बच्चे मासूम और बड़े 4। तो साथियों अल्लाह वालों बहुत आसानी के साथ वक्त के साथ हमारा गुजरा। अल्लाह आसान फरमाए, खैर का मामला करे, अल्लाह हमारी इबादतों को, हमारे अच्छे अमाल को कबूल करे। तो माशाल्लाह यही बरकतें ज़ियादा वाली साहब की दुआएं हैं, उनका वसीला है तो चल रहा है ग्रुप। तो माशाल्लाह इसमें उलमा इकराम भी थे, मौलाना याकूब साहब और मौलाना मुनीब साहब, 2 उलमा इकराम माशाल्लाह, एक हैदराबाद के और एक महबूब नगर के माशाल्लाह। तो उनका भी बयान रहा माशाल्लाह, सबके लिए दुआ रही। बहुत अच्छा क्लाइमेट भी, मौसम भी बहुत अच्छा है। हालांकि गर्मी का मौसम है पर बारिश भी हुई, अरफात में बारिश भी हुई इस मरतबा। तो माशाल्लाह हम लोग जब गए तो बेहतरीन बारिश मौका मिला हमको और जबल रहमत के करीब में जा सके, क्योंकि वो हज की तामीर के लिए काम रुका हुआ था तो ऊपर जाने नहीं दिए। तो हम लोग दूर जाके यानी दूर से ही हजर इसका ज़ियारत करके जबल रहमत की ज़ियारत करके आ गए माशाल्लाह। बाकी पूरी ज़ियारतें हुई। बदर भी गए थे हम लोग माशाल्लाह, बीर रहा, बीर शिफा, जबल मलाइका, तो ऊपर चढ़े माशाल्लाह। साथिया अल्लाह जज़ाए खैर दे। जो भी अलमीज़ान के लिए ताउन की दुआ किए उन सबका शुक्रगुजार और मशकूर हूँ। पूरे हुज्जाज से मैं तो माशाल्लाह बहुत मुतमईन हूँ, बहुत खुश हूँ माशाल्लाह। काफ़ी खिदमत में रहे और खुशी के साथ इबादत करते रहे माशाल्लाह। इसके अंदर कुछ कमी हुई तो अल्लाह मुझे माफ़ फरमाए, मौत तक इस खिदमत को कबूल फरमाए। जो भी अलमीज़ान के लिए दुआ किए उनके लिए उन सबका शुक्रगुजार और मशकूर हूँ। हमारा हज का काफिला इंशाल्लाह 20 मई को जाएगा इंशाल्लाह, उसके लिए भी दुआ कीजिए, अल्लाह आसान फरमाए। बहुत से लोग चल रहे हैं, अल्लाह आसान डरे हुए हैं कि भाई हज का कैसा होगा क्या होगा, जो मसाइल चल रहे हैं। तो हम तो मुस्तकिल दुआ करके आए। बहुत से लोग बोले कि भाई जाके दुआ करो आप लोग, आप हरमैन शरीफन में हो, मक्का में हो, मदीना में हो, दुआ करो, यहाँ पर हुज्जाज इकराम मुअतमिरीन परेशान है। तो बहुत से लोग कैंसिल हुए डर के, पूरा वीज़ा हो गया, टिकट हो गया, फिर भी। तो अब जितने चलने वाले हैं मुजाहिद लोग हैं, ईमानी क़ुव्वत वाले, मैं फ्लाइट में भी ऐलान करा कि भाई आप लोग जितने लोग चल रहे हैं माशाल्लाह उम्रे के लिए, ये सब ईमानी जज्बे वाले हैं। क्यों डरे हुए थे लोग कि भाई क्या होगा कैसा होगा। तो हम खुशी के साथ गए, खुशी के साथ आए, कोई कमी नहीं हुई अल्हम्दुलिल्लाह। पूरे हाजी मुतमईन अल्हम्दुलिल्लाह। क्या साथियों, पूरा शुक्र के साथ अल्हम्दुलिल्लाह, बहुत आफियत के साथ सहूलत के साथ हम लोग आए माशाल्लाह। मेरी गुजारिश है जिसका भी उम्रा वीज़ा लगा, उम्रे जाने का इरादा है, हज का इरादा किए, तो साथी उसको टालो मत और उसको वो मत करो, कैंसिल मत करो साथियों। कुछ नहीं होगा इंशाल्लाह के पे जाएंगे इंशाल्लाह, और नेमतें और आपकी बरकतें और अल्लाह ताला आपकी उम्र में बरकत देगा, आपकी हिफाजत करेगा। वो ऐसी जगह है, हिफाजत होने वाली जगह है, ईमान वालों के लिए, मोमिन की जगह तो हिफाजत की जगह है। तो इसलिए कभी भी जो हज को जाने वाले और जो डर रहे हैं तो मेरी अदमन गुजारिश है
सबके वीजे लग गए हज के, तो भी हाजी कैंसिल ना करे। मेरी अदबन गुजारिश है पूरे साथियों से, जितने भी पूरे इंडिया के, पूरी दुनिया के जो भी हज को आने का इरादा किए, वीजे लग चुके हैं सबके, सब जरूर तशरीफ लाएं इंशाल्लाह। बहुत सुकून है, अल्लाह हुकूमत को जज़ाए खैर दे, खादिम हरम शरीफ को, किंग सलमान साहब को और करून प्रिंस मोहम्मद बिन सलमान साहब को बहुत बेहतरीन इंतजाम है साथियों, जबरदस्त इंतजाम है। मक्का में, मदीना में पता ही नहीं चल रहा है कि क्या हो रहा है, बहुत सुकून के साथ, आफियत के साथ है। अल्लाह जज़ाए खैर दे, हमारी बातों को, हमारे नेक अमाल को कबूल फरमाए। जो भी अलमिजान के लिए ताउन की दुआ के, सबका शुक्रगुजार और मशकूर हूं। जज़ाकल्लाह खैर। हमारे जुबैर भाई सोनार गोल्ड సిరిసిల్ల బల్దియా కోఆప్షన్ సభ్యులకు నామినేషన్లు దాఖలయ్యాయి. 4 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 2 మైనారిటీ స్థానాలకు సయ్యద్ తస్లిం, సయ్యద్ సోహెల్ నామినేషన్లు దాఖలు చేశారు. 2 జనరల్ స్థానాలకు కొండ అనుష, నంది శంకర్లు మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల అధికారి సాయి కృష్ణకు సమర్పించారు. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అన్న మున్సిపల్ ఇది మీ వాళ్ళు చెప్తున్నారు పెట్టాలని ఇది వాళ్ళ పని పట్టుకొని కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఒట్టే ఓబన్న విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ. పాల్గొన్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. కేంద్ర సాయుధ పోలీస్ దళాల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కేంద్రాన్ని డిమాండ్ చేసిన తెలంగాణ మాజీ సిఏపిఎఫ్ పర్సనల్ వెల్ఫేర్ అసోసియేషన్. ఉమ్రా యాత్రను విజయవంతంగా పూర్తి చేసి స్వస్థలాలకు చేరుకున్న యాత్రికులను పూలమాలలతో సత్కరించి స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.